హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈ రోజైతే మహాభారతానికి అయితే వచ్చినాను. జక్కదండలు అనమాట. ఇది ప్రతి సంవత్సరం చాలా బాగా అయితే చేస్తారు. కాబట్టి నేను ఎన్నో ఏండ్ల తర్వాత అయితే నేను ఈ రోజైతే పోయి చూసే అవకాశం అయితే వచ్చింది. అది కూడా ఎందుకంటే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాను, ఆపరేషన్ చేసుకున్నాను కదా. అందుకోసము అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడైతే మా తమ్ముడు తడుక్కొని పోయినాడు అనమాట. కార్లు తడుక్కొని పోయి చూపించుకొని అంతా తీసుకొని వచ్చినాడు. నేనైతే పోయిండేదాన్ని కాదనమాట. చాలా ఏండ్ల తర్వాత కనీసం 20 సంవత్సరాల తర్వాత అయితే చూసే అవకాశం అయితే నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ పిల్లోళ్ళంతా చాలా బాగా అయితే ఆడుకునేటివి అన్నీ పెట్టినారు. ఏమేమో సామాన్లు అంతా పెట్టింటారు అనమాట. ఫ్యాన్సీ స్టోర్ అన్నీ పెట్టింటారు. పిల్లలు ఆడుకునేదానికి పెట్టింటారు. ఇక్కడ చూడండి జారే బండ అని పెట్టినారు. వాళ్ళంతా ఆడుకుంటున్నారు. మా కూతురు, మా తమ్ముడు కూతురు వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేసినారనమాట. చాలా బాగా అయితే ఆడుకున్నారు. ఇక్కడ అగ్గి దొక్కుతారనమాట. లాస్ట్ రోజు కదా ఇది, అందుకనేసి అగ్గి దొక్కుతారు. అగ్గి దొక్కేక ముందు దేవుడిని అంతా చుట్టూరైతే దేవుడికి ఎంత తిప్పుతారు కదా, అటు మాట సెలలు ఎత్తుకొని మొత్తం తిప్పి తర్వాత అగ్గి దొక్కే వాళ్ళు కూడా దేవుడి చుట్టూరు గుడి చుట్టూరు తిరుక్కుంటూ దేవుడి సెలలు ఎత్తుకొని తిరిగి తర్వాత అగ్గి దొక్కేదైతే ప్రారంభిస్తారు. ఇక్కడ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. నిజంగానే చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. నేనైతే చాలా ఏండ్లు అయిపోయింది కదా, చూస్తూ ఉంటే ఇంకా ఆడే ఉందామా అనిపించింది. కానీ వర్షం వచ్చేస్తా ఉన్నింది. అందుకే మేము ఇంకా ఇంటికైతే వచ్చేసినాము బిన్నేగా అనమాట. చాలా సేపు అయితే అక్కడ ఉండలేదు. పోయినాము, పిల్లల్ని కొంచెం ఆడిపించుకున్నాము. నేనైతే అదంతా చూసినాను, దేవుడి దర్శనం చేసుకున్నాను లోపలికి పోయి. ఇదైతే లాస్ట్లో అయితే అగ్గి దొక్కేటప్పుడు శిలలు ఆడపెట్టేసి మల్లె పూలు అయితే అగ్గిలో వేస్తారు ఫ్రెండ్స్. ఏమైతే కాదనమాట, చాలా బాగుంటుంది. నేను లోపలికి పోయి వీడియో తీసేదానికి నన్ను తొక్కేస్తారు జనాలు, అట్లుంటారు. అందుకనేసి నేనైతే లోపలికి అయితే పోలేదనమాట. బయట నుంచే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను.